మధ్యప్రదేశ్ ప్రభుత్వం నర్మదా నది సంరక్షణకు ప్రవేశపెట్టిన పథకం. ఏం పథకం? నమామి దేవి నర్మదే. ద్వీపకల్ప భారతదేశంలో ప్రధాన జల విభాజక క్షేత్రంగా ఏవి ఉన్నాయి? పశ్చిమ కనుమలు. ద్వీపకల్ప భారతదేశంలోని ప్రధాన నదులు గోదావరి, కృష్ణ, కావేరి, పెన్నా, ఇంకా చాలా నదులు ఉండడం జరిగింది. ద్వీపకల్ప భారతదేశంలో బంగాళాఖాతంలో అంటే తూర్పు వైపుకు ప్రవహించి బంగాళాఖాతంలో కలిసే నదులు ఏవి? గోదావరి, కృష్ణ, కావేరి, మహానది. అదేవిధంగా ద్వీపకల్ప భారతదేశంలో పశ్చిమ వైపు ప్రవహించే అరేబియా సముద్రంలో కలిసే నదులు నర్మదా, తపతి.